బతుకమ్మ చీరలు గొర్రెల పంపిణీపై బీఆర్ఎస్ విచారణకు సిద్ధమని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. గత సర్కార్ హయాంలో గొర్రెల పంపిణీలో 700 కోట్ల అవినీతి జరిగిందన్నారు. బడ్జెట్పై చర్చలో హరీష్ రావు, సీఎం, మంత్రుల మధ్య డైలాగ్ వార్ నడిచింది. అసెంబ్లీలో బడ్జెట్పై హాట్ గా చర్చ జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు, సీఎం రేవంత్, మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. బడ్జెట్ ప్రసంగం అవాస్తవాలతో రాజకీయ ప్రసంగంలా ఉందని విమర్శించారు హరీష్ రావు. తమ పనితీరు తెలియకూడదని 10 ఏళ్ల ప్రభుత్వ సమాచారాన్ని తొలగించారని ఆరోపించారు. కంప్యూటర్ నుంచి డిలీట్ చేసినా ప్రజల మెదడు నుంచి తొలగించలేరన్నారు. బీఆర్ఎస్ పాలన బాగోలేదని చెబితే సరిపోదు, దానికి ఆధారాలు చూపించాలని సవాల్ చేశారు. ఎన్ని రోజులు మా పేరు చెప్పి బతుకుతారు? మీరు చేసిందేందో చెయ్యబోయేదేందో గది చెప్పుంది. ఈ బడ్జెట్ లో ఉన్నదంతా వాస్తవాల విస్మరణ, అవాస్తవాల విస్తరణ. ఈ ప్రభుత్వం ఎంత సంకుచిత వైఖరంటే దశాబ్ద కాలంలో మేము సాధించిన అద్భుతమైన ప్రగతికి సంబంధించిన వివరాలు ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలని పబ్లిక్ డొమైన్ లో ఉన్న మొత్తం సమాచారాన్ని డిలీట్ చేశారు. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు, మీరు కంప్యూటర్ మెమొరీ నుంచి డిలీట్ చేయగలుగుతారేమో కానీ ప్రజల మెమొరీలో నుంచి డిలీట్ చేయలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. హరీష్ రావుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ అన్ని రంగాల్లో అవినీతి చేసిందని ఆరోపించారు. గొర్రెల స్కామ్, కేసీఆర్ కిట్లు, ఆడబిడ్డలకు ఇచ్చే బతుకమ్మ చీరల్లోనూ స్కామ్ చేశారని విమర్శించారు సీఎం. ఇంత జరిగినా సభలో మాజీ మంత్రి హరీష్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. ఇలా తప్పుడు లెక్కలు చెప్తేనే ఎంపీ ఎన్నికల్లో ప్రజలు గుండు సున్నా ఇచ్చారన్నారు సీఎం. గొర్రెల పథకము ఎన్ని గొర్రెలు ఇచ్చిండ్రో, ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు తేలినాయి. కేసీఆర్ కిట్టులో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణకి ఇద్దాం, దాని మీద కూడా పోదాం. గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరలలో జరిగిన అవినీతి మీద కూడా, బతుకమ్మ ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడబిడ్డలకు, ఆ సెంటిమెంట్ను కూడా దోపిడీకే ఉపయోగించుకుంది. నిండు సభలో హరీష్ రావు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. నోరు తెరిస్తే సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. గత సర్కార్ మోటార్లకు మీటర్లు పెడతామని కేంద్రంతో ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. ఆధారాలతో సహా డాక్యుమెంట్ను సభ ముందు ఉంచుతున్నామన్నారు సీఎం రేవంత్. అంటే 100% వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్న దగ్గర మేము మీటర్లు పెడతామని ఒప్పందాలు చేసి సంతకాలు చేశారు. అధ్యక్ష, ఇంట్లో గృహ వినియోగదారులకు కూడా 2018 డిసెంబర్ లోపల 500 యూనిట్లు వాడే వినియోగదారులకు, అదేవిధంగా 200 యూనిట్లు వాడే వాళ్లకు 31 డిసెంబర్ 2019 లోపల మీటర్లు బిగిస్తామని నరేంద్ర మోడీ గారితో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవము. హరీష్ బడ్జెట్పై మాట్లాడకుండా టైంపాస్ చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బడ్జెట్పై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామన్న ప్రతిపక్ష నేత సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో హరీష్ డమ్మీ మంత్రి అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆయనకు మాట్లాడే అర్హత లేదన్నారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు హరీష్. ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే సార్, ఇవాళ దయ్యాలు వేదాలు వెళ్తున్నాయి. మొత్తం మోసం, దగా, కుట్రలు, కుతంత్రాలు. కేసీఆర్ గారు మీడియా బయట పోయి రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండాడుతా అంటే నేను 9 నెలలకే వచ్చి కూర్చున్నాను సార్. ఇక చీల్చి చెండాడుతాడు ఎవరి ఏం చెండాడు సార్? ఆయన వచ్చే మొగలు లేక ఈయనను పంపించిండు. ఎక్సైజ్ శాఖకు బడ్జెట్ కేటాయింపులు, ఆదాయంపైన డైలాగ్ వార్ నడిచింది. బెల్ట్ షాపులతో ఎక్సైజ్ ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు హరీష్ రావు. మద్యాన్ని నియంత్రిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని గుర్తు చేశారు. ఎక్సైజ్ ఆదాయాన్ని ఎలా పెంచుతారో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై డిప్యూటీ సీఎం బట్టి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కౌంటర్ ఇచ్చారు. తాము రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే హరీష్ కు గిట్టడం లేదని బట్టి ఫైర్ అయ్యారు. అక్రమ మద్యాన్ని అరికట్టడం వల్లే ఆదాయం పెరిగిందని చెప్పారు జూపల్లి. యూజ్ చేసి అక్రమంగా ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు రావడం వచ్చేటువంటి దానిలో టెక్నాలజీని యూజ్ చేసి తగ్గించి రాష్ట్ర ఆదాయం పెంచు అధ్యక్ష. రేట్లు పెంచు, కాదు అధ్యక్ష. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఈ రాష్ట్ర ప్రజలకు భ్రమలు కల్పించి 10 ఏళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు. 5 నిమిషాల్లోనే భ్రమలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష? మీరు వాస్తవాలు జాగ్రత్తగా రాష్ట్ర ప్రయోజనాల కోసం క్రిటికల్ ఎనాలిటికల్గా మేము పెట్టిన బడ్జెట్ మీద ఇగో దీన్ని పెట్టారు, ఈ శాఖకి ఇది సరిపోలేదు, ఈ శాఖకి తగ్గించారు, ఈ శాఖ పెంచారు, ఇవన్నీ వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నాను. పెన్షన్ల పెంపుపై బడ్జెట్లో కేటాయింపులు లేవని
హరీష్ రావు ఫైర్ అయ్యారు. పెన్షన్లను 4,000కు పెంచుతామన్న హామీ అటకెక్కినట్లేనన్నారు. ఉన్న పెన్షన్లు కూడా టైంకి ఇవ్వడం లేదని విమర్శించారు. హరీష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మంత్రి సీతక్క. గత ప్రభుత్వం 2-3 నెలలు పెన్షన్లను పెండింగ్లో పెట్టిందని చెప్పారు. అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని హెచ్చరించారు. పెన్షన్ 2020 జూలైలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ఇవ్వకుండా ఆగస్టు నెలలో ఇచ్చిర్రు. అప్పటి నుంచి ఒక నెల లేట్ అవుతూ వస్తుంది. అది ఇప్పుడు మా మీద చెప్తున్నారు. మేము తప్ప ఇక ఈ దేశాన్ని పరిపాలించటం లేరు, అందరు తప్పులే అనేటువంటి విధంగా మాట్లాడడం సరైంది కాదు. నేను ఈ రికార్డు ఇస్తా, హరీష్ రావు గారు చూసుకోవాలని కోరుతా ఉన్నాను. ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి హరీష్ జీర్ణించుకోవడం లేదన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. చీల్చి చెండాడుతానన్న ప్రతిపక్ష నేత ఎక్కడికి పారిపోయారని ప్రశ్నించారు. ప్రజలు చీకొట్టినా బీఆర్ఎస్ బుద్ధి మారలేదన్నారు బీర్లా ఐలయ్య. దళితుడే ముఖ్యమంత్రి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, రుణమాఫీ అన్నాడు, ఇవాళ 2 ఎకరాల భూమి అని 3 ఎకరాల భూమి అన్నాడు. ఇవాళ ఏదొక్కటి కాకుండా మా తల్లి సోనియా ఇచ్చినటువంటి అభ్యాసం 6 గ్యారెంటీలు మా ప్రభుత్వం ఒక్కొక్కటి అమలు చేస్తుంటే జీర్ణించుకోలేక తెలంగాణ మహిళల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసుకోలేక హరీష్ రావు గారు మండుతున్నాడు. గత బీఆర్ఎస్ సర్కారు తప్పిదాల వల్లే ఇప్పుడు ప్రభుత్వ పాలనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు సీఎం, మంత్రులు.